కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. శాంతి పాఠం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణః చక్షుః శ్రోత్రం తో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే. య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. సహజాయులకు ముఖ్య గమనిక. లాస్ట్ వీక్ లో గురువు గారు మనకు చాందోగ్యోపనిషత్తులో తత్వ ప్రకాశిక బుక్ లో 17వ ఖండం మొదటి 5 మంత్రములు కంప్లీట్ చేసి 6వ మంత్రం స్టార్ట్ చేశారు. ఈరోజు 139వ పేజీ నుంచి 6వ మంత్రం భాష్యం నుంచి స్టార్ట్ చేస్తారు. అందరూ గమనించి అనుసరించవలసిందిగా గురువు గారికి పాఠమును ప్రారంభించమని కోరుకుంటున్నాను. ఓకే. ఈ సప్తదశ ఖండంలో సయద్ అతిశిషతి యత్ పిపాసతి యన్న రమతే తే అస్య దీక్షాః అని ఇక్కడ ఉపాసన. యజ్ఞ సామాన్య నిర్దేశ యద్ అతిశిషతి ఇత్యాది యజ్ఞ సామాన్య నిర్దేశ పురుషస్య పూర్వేణ ఏవ సంపద్యతే. పురుషుడు తనను యజ్ఞస్వరూపుడిగా ఉపాసించడం ఏదైతే ఉందో అది చూసాం. అంటే తన ఆయుష్ని తన జీవితాన్ని 3 భాగాలుగా విభజించి, యజ్ఞములో ఏ విధంగా అయితే 3 భాగాలు ఉన్నాయో, ప్రాతకాలం చేసేటువంటి కర్మలు, మధ్యాహ్న కాలం చేసేటువంటి కర్మలు, సాయం సమయంలో చేసేటువంటి కర్మలు అని ఈ విధంగా 3 కర్మలు ఏవైతే 3 రకాలుగా ఏదైతే విభజిస్తున్నామో, యజ్ఞ కాలాన్ని, యజ్ఞం ఒక రోజులో చేసేటువంటి యజ్ఞానికి ఈ విధంగా 3 కాల పరిమితులు ఏదో చెప్పుకున్నామో, అదే విధంగా ఇక్కడ జీవితంలో ఆయుష్ను కూడా 3 విభాగాలుగా చేసి ఒక్కొక్క విభాగాన్ని ఆ యజ్ఞం యొక్క ఒక్కొక్క భాగంగా గుర్తించి ఉపాసించడం, ఆ విధంగా ఉపాసన చూసాం. దానికి సంబంధించి ఇక సామాన్య వ్యవహారం ఏదైతే లోకంలో నడుస్తుందో ప్రతిరోజు, అందులో కూడా యజ్ఞ బుద్ధి సంపూర్ణంగా యజ్ఞమయం జీవనం అని ఆ విధంగా ఇక్కడ సయద్ అశిషిషతి ఇత్యాదులు, రైట్. సో ఇవన్నీ కూడా ఆయన దీక్షలని, అస్య దీక్షాః అని, రైట్. సో అంటే అశిషిషతి పిపాసతి అంటే కోరిక, వస్తువు ఇంకా లభించలేదు, కోరుతున్నాడు కేవలం. సో ఆ కోరడం ఏదైతే ఉందో దాన్ని దీక్షగా, ఎందుకంటే ఆ కోరికలో ఇంకా వస్తువును పొందలేదు అనేటువంటి ఒక భావన, దాని ద్వారా కలిగేటువంటి కొంత పీడ దుఃఖం ఉంటుంది, అది దీక్షతో సమానంగా. ఇక అథ యదస్నాతి యత్ పిబతి యద్రమతే, ఏదైతే ఆ వస్తువు యొక్క ఉపలబ్ధి కలిగిందో దాన్ని ఉపసత్ అని, ఉపసదైర్ ఏతి అని చెప్పి అక్కడ చూస్తున్నాం. అదేవిధంగా అంటే ఉపసత్ అంటే సమీపంగా వచ్చేటువంటి భోజనాదుల గురించి భోజనాదులు సమీపంలో లభించబోతున్నాయి, దీక్షలు అయిపోతున్నాయి. దీక్ష అయిపోయిన తర్వాత సామాన్య జీవితము మళ్ళీ పునః ప్రారంభమవబోతా ఉంది, సుఖమయ జీవితం మళ్ళీ పునః ప్రారంభం అవబోతా ఉంది అనేటువంటి అతృప్తి ఏదైతే అక్కడ ఒక ఉత్సాహం ఏదైతే కలిగిస్తా ఉందో దానితో ఈ అస్నాతి విభతి ఇత్యాదులను పోల్చి చూసుకోవడం. యథా సతి యజ్జక్షతి యన్మైథునం చరతి స్తుతశస్త్రైరేవ తదేతి అని ఆ విధంగా ఈ హసనం, జక్షతి, క్రీడ, మైథునం ఇత్యాదులన్నింటి కూడా ఆ విధంగా ఆ యజ్ఞములకు సంబంధించినటువంటి ఇతర అంశాలు. స్తుత శస్త్రాలు కూడా మళ్ళీ మనం అదే వేదమంత్రము స్వర సహిత గీతి సహితంగాను, గీతి లేకుండాగాను అని చెప్పి చూసాము. ఆ విధంగా అదేవిధంగా ఇక్కడ
తపోదానం ఆర్జవం అహింస ఇత్యాది ధర్మాలు ఏదైతే పాటిస్తున్నాడో సామాన్యంగా జీవితంలో ఏ సాధనలు అయితే చేస్తున్నాడో అవన్నీ కూడా దక్షిణ. ఎందుకు ఈ ధర్మ మార్గాన్ని రెండు దృఢపరుస్తున్నాయి, యాగాన్ని దక్షిణను దృఢపరుస్తున్నాయి. ఈ విధంగా వీడి యొక్క తపోదాన అహింసాదులు కూడా సత్యవచనం ఇవన్నీ కూడా వాడి ధార్మిక శక్తిని దృఢపరుస్తున్నాయి. తస్మాదాహు శోష్యతి అష్టోతి ఇది పునరుత్పాదనమేవాస తన్మరణమేవ అవభృతః. రైట్, తన్మరణం తస్య మరణం, వాడి మరణం అవభృతమని. తర్వాత ఈ జన్మ కలగడం ఏదైతే ఉందో దానికి అక్కడ సోమరస నిష్పాదనం, దానికి మళ్ళీ పోలిక చెప్పుకున్నాం. ఇక్కడ దాకా ఇవన్నీ పోలికలు చూసాం మనం. ఇక 6వ మంత్రంలో అర్థవాదం చూస్తున్నాం. ఈ మంత్రం యొక్క స్తుతి ఏమని? తద్ధైతద్ఘోర అంగీరసః కృష్ణాయ దేవకీ పుత్రాయ ఉక్త్వా ఉవాచ అపిపాస ఏవ స బభూవ సోంతవేళాయాం ఏతత్రయం ప్రతిపద్యేతాం అక్షితమసి అచ్యుతమసి ప్రాణసగం శ్రితమసి ఇతి తత్రైతే ద్వౌ రుచౌ భవతః అని ఈ విధంగా 6వ మంత్రం. మంత్రం చూసాము. తదేతత్ ఈ ఉపాసనని, తత్ ఏతత్ ఈ ఉపాసన, ఇప్పుడే మనం ఏదైతే చర్చించుకున్నామో ఉపాసన, ఈ ఉపాసనని ఘోర ఆంగిరసః, ఘోర ఆంగిరసుడు, ఘోర ఆంగిరస ఆయన పేరు. అతడు ఆ మహర్షి, అంగిరస మహర్షి, ఆయన కృష్ణాయ దేవకీ పుత్రాయ, శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు? దేవకీ పుత్రాయ. దేవకీ పుత్రాయ అన్నప్పుడు స్పష్టంగా మనకు ఇతిహాస పురాణాల్లో లభించినటువంటి ఆ స్వరూపంగానే తీసుకోవాలి. ఇక దేవకీ పుత్రాయ స్పష్టంగా పేరు కూడా వస్తుంది కదా, కృష్ణాయ దేవకీ పుత్రాయ. ఇక్కడ ఈ విధంగా కృష్ణ ఇత్యాది పేర్లు ఉపనిషత్తులలో చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. మనం పురాణాలు చూస్తున్నప్పుడు, పురాణాలు ఇతిహాసాలు చూస్తున్నప్పుడు సంపూర్ణంగా ఆ కథంతా కూడా ఆ శ్రీకృష్ణుడి చుట్టూ, భాగవతంతా శ్రీ మహావిష్ణువు, ఆయన యొక్క అనేక అవతారాలు, ఆయన అనేక లీలలు దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. అన్నీ అక్కడ చెప్పేటువంటి అన్ని ఆఖ్యాయికలు కానీ, అన్ని ఆఖ్యానాలు కానీ అన్నీ కూడా ఆ విధంగానే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులు, శ్రీ మహావిష్ణువుని ద్వేషించేటువంటి రాక్షసులు, ఈ విధంగానే నడుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఉపనిషత్తుల్లో మనకు చాలా అరుదుగా ఇలా కనిపిస్తుంది. మనం కైవల్య ఉపనిషత్తులు చూస్తాము, శివ పేరు శివుడు కరెక్ట్ కొంచెం వస్తుంది. తర్వాత కేనలో ఉమా అని, అదేవిధంగా కటలో విష్ణు పరమం పదం అని అక్కడక్కడ పేర్లు. అక్కడ కూడా విష్ణు పరమం పదం అంటున్నప్పుడు మనము చతుర్భుజ శంఖ చక్ర గదాధర అని ఆ విధంగా చూడం. ఎందుకంటే విష్ణు పరమం పదం అన్నప్పుడు వైకుంఠ లోకము అలా చూడట్ల. యద్గత్వా నివర్తంతే తద్ధామ మమ, తద్ధామ అని చెప్తున్నాడు అది కదా, యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ అని. ఆ విధంగా జన్మ మృత్యు రహితమైనటువంటి ఆత్మస్వరూపంగానే చూస్తుంటాం. అందుకని విష్ణు అంటున్నప్పుడు వెవేతి చరాచరం, సంపూర్ణంగా చరాచరానంతా వ్యాపించినటువంటి స్వరూపం. మనం అక్కడ కూడా వ్యాఖ్యానం అలానే చెప్పుకుంటాం. ఇక్కడ ఉపాసన కదా. సో కృష్ణాయ దేవకీ పుత్రాయ, విశిష్టమైనటువంటి ఆ తత్వం ఏదైతే ఇక్కడ మనకు మన యందు ఆవిర్భవించాడో, శ్రీకృష్ణ పరమాత్మగా ఆవిర్భవించాడో ఆ శ్రీకృష్ణ పరమాత్మ, సకల లోకాలకి ఉపదేశించినటువంటి ఆ పరమాత్మ. తద్ధయేతత్ ఈ ఉపాసనని ఘోరాంగీరసులు అనే ఋషి వాళ్ళు కూడా, ఇది కూడా మనం చూసాము సందీపనిలో, ఆయన శ్రీకృష్ణ పరమాత్మ విద్యను అభ్యసించడం. రైట్, శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి దగ్గర కానీ, వశిష్ఠుడి దగ్గర కానీ విద్యను అభ్యసించడం. రైట్, ఇవన్నీ కూడా మనం ఆయా పురాణాలు ఇతిహాసాలు చూస్తూనే ఉంటాం. అవతారం అంటున్నప్పుడు మనుష్య రూపాన్ని దాల్చి మనుష్య ధర్మాలను పాటిస్తూ మనుష్యులకి ఒకనొక మార్గనిర్దేశం చేయడం ఉద్దేశంగా చెప్పుకొని, ఇక్కడ కూడా ఈ ఉపాసనని స్తుతించడానికి అటువంటి పరమాత్మ, సాక్షాత్తుగా పరమాత్మనే దీన్ని గ్రహించాడు. గ్రహించిన తర్వాత ఏంటి? అపిపాస ఏవ స బభూవ స కృష్ణ, ఆ కృష్ణుడు పిపాసారహిత. పిపాసరహిత అంటే పిపాస అంటే ఇక్కడ కోరిక. కోరిక దేనికి? ఎటువంటి ఇతర ఉపాసనల మీద ఆయనకి ఎటువంటి ఆసక్తి లేదు. ఎందుకని? ఏదైతే ఉత్కృష్టమైనటువంటి సాధన, అన్ని సాధనల ఫలం దేనిలో అయితే కలుగుతా ఉందో అటువంటి సాధన ఏదైతే ఒకటి లభించిందో, అది లభించిన తర్వాత మళ్ళీ ఇతర సాధనల మీద అపేక్ష ఏ విధంగా ఉంటుంది? లేదు. అంటే అన్ని సాధనల ఫలం ఇందులో ఇమిడి ఉంది అన్నట్లుగా. అహంగ్రహోపాసనే కదా అని. ఆ విధంగా ఎటువంటి పిపాస, ఇతర సాధనల ఆసక్తి లేనివాడయ్యా.
అని అక్కడ ఆ విధంగా ఉపాసనను ఉపదేశించి ఉపాసన స్థుతి దానికి మంత్రం కూడా మళ్ళీ సోంత వేళాయాం సహ ఉపాసక, ఆ ఉపాసకుడు ఆ సాధకుడు అంతవేళాయాం అంతవేళ చివరి కాలంలో, చివరి కాలం మృత్యుకాలం, మరణించే సమయంలో ఏతత్రయం ప్రతిపద్యేత, ఏతత్రయం ఈ 3 మంత్రాలు జపించుకోవాలి. ఏంటా 3 మంత్రాలు? అక్షితమసి, అక్షితమసి అక్షయము, రైట్. ఏదైతే నేను ఇప్పుడు దాకా సాధన చేశానో అది అక్షితము, క్షయరహితమవుగాక. అచ్యుతమసి, రైట్. సో ఏదైతే ఇది అచ్యుతమసి, చ్యుతం అంటే పడిపోవడం, రైట్. చ్యుతం పడిపోవడం, ఒక స్థాయి నుంచి కిందికి రావడం. అచ్యుతం, అచ్యుతం అంటున్నప్పుడు ఆ విధంగా తన స్వరూపాన్ని కోల్పోకుండా ఉండే వస్తువైనా తన స్వభావాన్ని, స్వరూపాన్ని, స్థితిని కోల్పోకుండా ఉండడం. అంటే ధర్మము ఏదైతే మనం ఉపాసన చేస్తున్నామో అది వినాశనం పొందకుండా ఉండడం. ప్రాణ సగంసితం అసి, నువ్వు ప్రాణస్వరూపుడివి అయినావు అని ఆ విధంగా ఈ జపం చేయాలి. తత్ర ఈ సందర్భంలో, ఈ విషయంలో ద్వౌ రుచౌ భవతః, 2 రుక్ మంత్రాలు కూడా అని. భాష్యం చూద్దాము. తద్ధ ఏతత్ యజ్ఞదర్శనం ఘోరనామతః అంగీరసో గోత్రతః కృష్ణాయ దేవకీపుత్రాయ శిష్యాయ ఉక్త్వా ఉవాచ. తదేతద్ యజ్ఞదర్శనం, తదేతద్ ఇదే. ఏంటిది ఇది? యజ్ఞ దర్శనం. దర్శనం అంటే జ్ఞానం అని కదా, దృశ్యధాతు నుంచి వస్తుంది. ఇక్కడ ఉపాసన అని. ఈ ఉపాసన ఎటువంటి ఉపాసన? యజ్ఞ సంబంధీ ఉపాసన. పురుషుడు సాధకుడు తన జీవితంలో, తన దైనందిన జీవనంలో జరిగేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని యజ్ఞ దృష్టితో చూస్తున్నటువంటి ఉపాసన. అందుకని యజ్ఞ దర్శనం. ఘోర అంగీరస, ఈ విధంగా రెండు పేరు చెప్పినప్పుడు సామాన్యంగా ఒకటి తనకు పెట్టిన పేరు అవుతుంది, ఒకటి ఆ వంశానికి సంబంధించినటువంటిదో, తండ్రికి సంబంధించి అంటే అటువంటి వంశంలో పుట్టినటువంటి వాడు, అటువంటి తండ్రికి కలిగినటువంటి వాడు అని ఆ విధంగా రెండవ పేరు కలుగుతుంది. రైట్. గోత్రాపత్యం, అపత్యార్థంలో అపత్య ప్రత్యర్థాలతో పేరు కలుగుతుంది. రైట్. ఇక్కడ కూడా అదే విధంగా ఘోర అనేది ఆయన పేరు. ఘోరనామతః. ఆంగిరస అంటున్నప్పుడు అంగీరసో గోత్రత, అంగీరస గోత్రములో. గోత్రం కూడా గోత్రము వంశానికి సంబంధించినటువంటి. సంస్కృతంలో అపత్యమని, గోత్రాపత్యమని, యువాపత్యమని ఈ మూడు రకాల ప్రత్యయాలు చెప్పుకుంటారు. ఈ సంతతి వంశ ప్రవాహం, వంశానుక్రమణిక, ఈ వంశానుక్రమణికకు సంబంధించి ఈ 3 ప్రత్యయాలు ఉంటాయి. అపత్యము అంటున్నప్పుడు సంతానం, సాక్షాత్ సంతానం, రైట్. సో కుంతీపుత్రుడు కౌంతేయ, కుంత్యాహ అపత్యం పుమాన్ కౌంతేయ అని శబ్దం నుంచి కౌంతేయ వస్తుంది, రైట్. సో అదేవిధంగా అంగీరస శబ్దం నుంచి ఆంగిరస అంటున్నప్పుడు అంగీరసుడి పుత్రుడు అని కాకుండా అంగీరసుడి వంశంలో ఉత్పన్నమైన వాడు అని గోత్రాపత్యం. సాక్షా సంతానాన్ని విడిచి ఆ తర్వాత రెండవ తరం నుంచి 3వ తరం నుంచి అనుకుందాం. సో 3వ తరం నుంచి ఆ వంశంలో ఉన్న ప్రతి ఏ వ్యక్తినైనా కూడా ఆ పదంతో పిలవచ్చు. ఆంగీరస అంటే ఆ అంగీరసుడి వంశంలో అంగీరసుడి పుత్రుడు కాకుండా అంగీరసుడి పుత్రుడి తర్వాత ఎవరెవరైతే ఉత్పన్నమవుతున్నారో వాళ్ళందరినీ కూడా గోత్రాపత్యంతో చెప్పచ్చు. అంగీరస గోత్రత, అంగీరస గోత్రానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి ఆంగీరస. అంగీరస అంటే ఎవరైనా సరే అంగీరస గోత్రంలో ఉత్పన్నమైన వాళ్ళు అనేసి, రైట్. అటువంటి ఘోర ఋషి, ఘోర అనేటువంటి పేరు కలిగినటువంటి అంగిరస ఋషి కృష్ణాయ దేవకీ పుత్రాయ శిష్యాయ, శ్రీకృష్ణుడు ఎవరు? దేవకీ పుత్రుడు. ఆయన శిష్యుడు ఎవరికి? ఘోర అంగిరస మహర్షి శిష్యుడు. శిష్యాయ ఉక్త్వా, ఆయనకి యజ్ఞ దర్శనం ఉక్త్వా, యజ్ఞ దర్శనాన్ని ఉపదేశించి ఉవాచ, తర్వాత మంత్రాలు ఉన్నాయి 3 మంత్రాలు, ఆ మంత్రాలని ఉపదేశిస్తున్నాడు. తదేతత్రయం ఇత్యాది వ్యవహితేన సంబంధ. ఇక్కడ ఉక్త్వా ఉవాచ 2 వచ ధాతువు నుంచి వచ్చేటువంటి పదాలే. ఉక్త్వా అనేది కృతంతం కదా, ఉవాచ సాక్షాత్తుగా తింగంతం, వర్బ్, క్రియాపదం, రైట్. సో క్రియాపదం ఉవాచ, ఉక్త్వా అనేది కూడా క్రియా రూపమే ఒక రకంగా, రైట్. సో క్రియాపదంగా చెప్పుకుంటాం, దాని తింగంతం కాదు కాబట్టి అవ్యయంగా చెప్పుకుంటాము. బట్ దాని సారం క్రియార్థంలోనే ఉంటుంది. ఒకే క్రియనే, ఒకే క్రియని సూచిస్తుంది. దేవకీ పుత్రుడికి ఉపదేశించిన తర్వాత ఉపదేశించాడు అంటే ఈ యజ్ఞ దర్శనం, యజ్ఞోపాసనను ఉపదేశించిన తర్వాత మంత్రాన్ని ఉపదేశించాడు అని. ఆ ఉవాచ అనే దానికి సోంత వేళాయామై తత్రయం అని అక్కడికి దాంతో సంబంధం.
తదేతత్రయం ఉవాచ అనేసి. ఆ తర్వాత అపిపాసేవ సబభువ అని ఉంది కదా, దానికి సచ ఏతద్దర్శనం శ్రుత్వా, ఆ కృష్ణ పరమాత్మ ఈ విధంగా ఈ దర్శనం, ఈ ఉపాసనని విని, శ్రుత్వా విని తెలుసుకొని ఉపాసించి అని. శ్రుత్వా అపిపాసః ఏవ అన్యాభ్యో విద్యాభ్యో బభూవ. ఇతర విద్యలను ఉపాసనలు, విద్య శబ్దం ఇక్కడ ఉపాసన అర్థంగా తీసుకుంటున్నాం. సో ఇతర ఉపాసనలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విరక్తుడై ఉన్నాడు. ఇత్థం చ విశిష్టా ఇయం విద్యా యత్ కృష్ణస్య దేవకీపుత్రస్య అన్యాం విద్యాం ప్రతి తృడ్విచ్ఛేదకరీ ఇది పురుషయజ్ఞ విద్యాం స్తౌతి. ఇత్థం చ ఇయం విద్యా విశిష్ట, ఈ విద్య, ఈ ఉపాసన, ఈ పురుషయజ్ఞోపాసన ఇంత ప్రశస్తమైనటువంటిది. ఇత్థం, ఇది దీని వైశిష్ట్యం. ఏంటా వైశిష్ట్యం? ఏదైతే ఆ కృష్ణ పరమాత్మ స్వయంగా కృష్ణస్య దేవకీపుత్రస్య, ఆ శ్రీకృష్ణుడు దేవకీపుత్రుడు శ్రీకృష్ణుడు అతన్ని అన్యాం విద్యాం ప్రతి తృడ్ విచ్ఛేదకరీ ఇది. తృడ్ అనేది ఇచ్ఛాహింస అని, ఇక్కడ ఇచ్ఛ. సో ఇతర విద్యల యందు ఇచ్ఛ సహజంగా ఉంటుంది సాధకుడికి. ఈ సాధన, ఆ సాధన, ఇంకొక సాధన, ఏవైనా చాలా సాధన చేద్దామని ఉంటుంది. ఆ చాలా సాధనలు చేయాలనేటువంటి ఆకాంక్ష సంపూర్ణంగా తొలగిపోయింది. తృడ్ విచ్ఛేదకరి, ఆ తృడ్ ఇచ్ఛ విచ్ఛిన్నమైపోయింది. ఎందుకని? ఇంత గొప్ప ఉపాసన మనం దొరికింది, ఇక దీని ద్వారా మనం కృతార్థమైపోతాము అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంటే అటువంటి పరమాత్మనే ఈ ఉపాసనకి ఆ విధంగా పెద్దపీట వేశాడు. తృడ్ విచ్ఛేదకరీ ఇది పురుషయజ్ఞ విద్యాం. ఈ పురుషయజ్ఞం అనేటువంటి ఉపాసనని స్తౌతి శృతి ఈ విధంగా స్తుతిస్తా ఉంది. ఇక ఆ తర్వాత మంత్రోపదేశం కూడా ఆయనే చేస్తున్నాడు కదా. ఘోరాంగిరస కృష్ణాయ ఉక్త్వా ఇమాం విద్యాం కిమువాచ. ఈ విద్యను చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు? ఇది తదాహ, ఏమని? సోంత వేళాయాం ఇత్యాదులు. స ఏవం యథోక్త విజ్ఞానవిత్, సో అంతవేళాయాం సహ కహ యథోక్త యజ్ఞవిత్. యథోక్త యజ్ఞం అంటే యజ్ఞోపాసన. ఈ యజ్ఞోపాసనను చేస్తున్నటువంటి ఆ యజ్ఞోపాసకుడు యథోక్త యజ్ఞవిత్ అంతవేళాయాం ఈ విధంగా మరణ సమయం యందు, మరణకాలే, మరణకాలే ఏతత్రయం చెప్పబోయేటువంటి మంత్రత్రయం ప్రతిపద్యేత జపేదిత్యర్థ. ఈ 3 మంత్రాలను జపించాలి. ఏమని? అక్షితమసి, అచ్యుతమసి, ప్రాణసగంసితమసి అని. వాటి అర్థాలు చూద్దాం. అక్షితం, అక్షీణం, అక్షతం వా అసి ఇది ఏకం యజుః. ఇది ఒక యజుర్మంత్రం. మంత్రాలు మళ్ళీ యజుష్మంత్రాలు, ఋక్మంత్రాలు, సామమంత్రాలు, 3 వేదాల్లో కూడా, ఋగ్వేదంలో, యజుర్వేదంలో, సామవేదంలో కూడా సంహితా భాగం ఉంది, బ్రాహ్మణ భాగం ఉంది. సంహితా భాగంలో ఏముంటుంది? మంత్రాలు ఉంటున్నాయి. సంహితా భాగంలో మంత్రాలు. సో ఆ విధంగా ఆ సంహితా భాగంలో ఉన్నటువంటి మంత్రాలని ఋగ్వేదంలోని సంహితా భాగంలో ఉన్న మంత్రాలు, ఋక్ మంత్రాలు, అవి ఛందోబద్ధంగా ఉంటాయి. యజుర్వేదంలో ఉన్నటువంటి ఋక్ మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి, యజుర్వేదంలో ఉన్నటువంటి సంహితా భాగంలో ఉన్న మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి గద్యాత్మకంగా ఉంటాయి. శ్లోకాత్మకంగా కాకుండా అక్కడ వాటిని అందుకని వాటిని యజుర్మంత్రాలని ఆ విధంగా. ఇక్కడ వీటికి అక్షితమసి, అచ్యుతమసి, ఇక్కడ శ్లోకము, పాదము ఇవేమి లేవు కదా. అందుకని యజుహు, ఇది ఏకం యజుహు, ఇది మొదటి యజుష్. సామర్థ్యాత్ ఆదిత్యస్థం ప్రాణం చ ఏకీకృత్య ఆహా. సామర్థ్యాత్ ఆదిత్యస్థం ప్రాణంచ ఏకీకృత్య. అక్షితమసి, అసి అంటున్నప్పుడు మధ్యమ పురుష ఏకవచనం కదా. నువ్వు అవినాశి, అక్షితం, క్షయము లేని వాడవై ఉన్నావు. నువ్వు మధ్యమ పురుషం తీసుకొచ్చుకోవాలి. త్వం అక్షితమసి అని చెప్పాలి కదా. ఆ త్వం ఎవరిని సూచిస్తా ఉంది? త్వం ఎవరిని సూచించాలి కదా అని. అందుకని సామర్థ్యాత్ ఆదిత్యస్థం ప్రాణంచ ఏకీకృత్య. ఆదిత్యస్థం, ఆదిత్యుడిలో ఉన్నటువంటి ఆ స్వరూపము, ప్రాణంచ, ఈ రెండింటిని కలిపి చెప్తున్నాడు. అక్షితమసి అని ఇద్దరిని ఉద్దేశించినట్లుగా.
ఇక్కడ మనం ముందు ఉపాసన చూసినట్లయితే యజ్ఞోపాసన, ఆ యజ్ఞోపాసనలో ప్రాతఃసవనము, మధ్యందిన సవనము, సాయం సవనము అని చెప్పి, రైట్. సో తన వయస్సులోని మొదటి 24 సంవత్సరాలని ప్రాతఃసవనంగా చెప్పిన తర్వాత ఆ ప్రాతఃసవనాన్ని రక్షించేటువంటి వసవులు, రైట్. ప్రాతఃసవనం తదస్య వసవో అన్వాయత్తాః ప్రాణవా వసవ ఏతే హీదగం సర్వం వాసయంతి అని చెప్పుకున్నాం. అదేవిధంగా రెండవ మధ్యందిన సవనం చెప్పుకుంటున్నప్పుడు మళ్ళీ అక్కడ మధ్యందిన సవనం అనుసంతనవుతి ఎవరు, రుద్రులు. తదస్య రుద్ర అన్వాయత్తాః ప్రాణవావ రుద్ర ఏతే హిదగం సర్వం రోదయంతి అని. అదేవిధంగా సాయం సవనం గురించి చెప్పుకుంటున్నప్పుడు ఆదిత్యులు. సో ఆదిత్యులు ఆ విధంగా సాయం సవనాన్ని తదస్య ఆదిత్య అన్వాయత్తాః ప్రాణవావ ఆదిత్య అని. సో రైట్. సో ఆ విధంగా ఈ ప్రాతఃసవన, మధ్యందిన సవన, సాయం సవనాలను ఏ వసవ ఆదిత్య రుద్రులైతే రక్షిస్తున్నారో అవంతా ఎవరు? ఈ ప్రాణమేనే కదా. సో అటువంటి ఈ ప్రాణం గురించి ఉద్దేశిస్తున్నట్లుగా అటువంటి ప్రాణాన్ని సంబోధిస్తూ ఇక్కడ త్వం అక్షితమసి అని సామర్థ్యాత్ ఆదిత్యస్థం ప్రాణంచ. ఆదిత్యస్థం, ఆదిత్య ప్రాణము అంటున్నప్పుడు మన అధ్యాత్మంలో ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాత్మకంగా నిలిచేటువంటి ఈ ప్రాణము, సంపూర్ణ శరీరాన్ని రక్షించేటువంటిది అధ్యాత్మంలో. అధిభూతంలోను అధిదైవంలోను ఆ ప్రాణాన్ని హిరణ్య గర్భుడిగానే చూస్తాం. హిరణ్య గర్భుడిగా చూసినప్పుడు ఆ పురుషుడి యొక్క ఆ హిరణ్య గర్భుడు ఆ పురుషుడి యొక్క ఆశ్రయంగా ఆదిత్య మండలాన్ని చూసుకుంటాం. ఆ విధంగా ఆదిత్యస్థం ప్రాణంచ, ఆదిత్యుడిలో ఉన్నటువంటి అంటే సమష్టిలో ఉన్నటువంటి ప్రాణంచ, ఈ వెష్టిలో ఉపాధిలో ఈ కార్యక్రమ సంఘాతంలో ఉన్నటువంటి అధ్యాత్మంలో ఉన్నటువంటి ప్రాణంచ ఏకీకృత్య, రెండింటిని ఒకటిగా తీసుకొని త్వం అక్షితమసి అని. మూలభూత స్వరూపం ప్రాణమే కదా. ఇక్కడ ప్రాణం గురించి ఒక రకంగా ప్రాణోపాసనగా చెప్పుకోవచ్చు దీన్ని. యజ్ఞోపాసననే కానీ ఆ యజ్ఞాన్ని రక్షిస్తున్నటువంటి వసవులు, ఆ రుద్రులు, ఆదిత్యులు, ఇక్కడ పురుషుల్లో ఎవరవుతున్నారు? ప్రాణమే అవుతున్నాడు. ప్రాణమే. కాబట్టి ప్రాణమే వసవులు, ప్రాణమే రుద్రులు, ప్రాణమే ఆదిత్యులు. సో ఆ ప్రాణము ప్రధానమైనటువంటి అంశమైంది యజ్ఞంలో ఏ విధంగా అయితే వసవులు, ఆదిత్యులు, రుద్రులు ప్రధానంగా ఉన్నారో ఆ యజ్ఞాన్ని, ఆయా యజ్ఞ భాగాలను రక్షించేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రాణమై ఉన్నారు కదా. అందుకని ఆదిత్యస్థం ప్రాణం చైకీకృత్యాహ తదా తమేవాహ అచ్యుతం తమేవ, ఆ ప్రాణాన్ని ఉద్దేశించి మళ్ళీ అచ్యుతం స్వరూపా అప్రచ్యుతమసి ఇది ద్వితీయం యజుః. రైట్. సో అదే ప్రాణాన్ని ఉద్దేశించి నువ్వు అప్రచ్యుతం, నీ స్వరూపం ఎప్పటికీ వినాశనం కానటువంటిది. మరణకాలంలో చెప్తున్నాడు. ఈ శరీరం పోతుందని తెలుసు, ఈ శరీరం పోతుందని ఎప్పుడూ తెలుసు, మరణకాలానికి ముందు కూడా తెలుసు, అందరికీ తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఈ శరీరంలో ఒక భావన, ఒక దృఢ భావన, రైట్, అహం మమ అనేటువంటి ఒక తాదాత్మ్యం బలంగా ఉంటుంది పూర్వకాలంలో. కానీ మరణకాలంలో అది సడలిపోతా ఉంది, తెలుస్తానే ఉంది, పోతా ఉంది అని చెప్పేసి. అటువంటప్పుడు ఈ శరీరం మీద తాదాత్మ్యం పోయి దృష్టి ప్రాణంలో ఏకీకృతం అవడానికి అవకాశం ఎక్కువ. అందుకని అటువంటి ప్రాణాన్ని, శరీరం వెళ్ళకపోతుంది కానీ నువ్వు మాత్రం అచ్యుత, నువ్వు నీ స్వరూపం నుంచి వినాశనాన్ని పొందవు. ఎందుకని? కేవలం ఈ శరీరంలో అధ్యాత్మంలోనే కాదు, అధిదైవంలో, అధిభూతంలో కూడా ఆదిత్యుడిలాగా ఉన్నావు నువ్వు. నీకు వినాశనం ఎక్కడిది? ఈ శరీరంలో, ఈ స్థూల శరీరంలో కేవలం ఒక ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాత్మకంగా అభివ్యక్తిని మాత్రం పొందావు కానీ వాస్తవానికి నీ స్వరూపము ఆదిత్యుడిలో ఉన్నటువంటి ఆ స్వరూపమే. అటువంటి ఆ స్వరూపానికి వినాశనం ఎక్కడిది అని అప్రచ్యుతమసి ఇది ద్వితీయం యజుః. ప్రాణ సంసితం, ప్రాణశ్చ సహ సంసితం సమ్యక్ తనూకృతం చ సూక్ష్మం తత్వం అసి ఇది తృతీయం యజుః. ప్రాణ సంసితం అంటున్నప్పుడు ప్రాణస్వరూపుడు, ఆ తర్వాత సంసితంలో సమ్యక్, తనూకృతం చ సూక్ష్మం తత్వం. తను అనేది చాలా పదునైనటువంటి, తను విస్తారే ఒక ధాతువు ఉంది,
ఇక్కడ విస్తారం అర్థం కాకుండా సూక్ష్మమైనటువంటి, సూక్ష్మము విస్తారము రెండింటికి సంబంధం ఉంటుంది. రైట్, సూక్ష్మమైనటువంటిదే వ్యాపించి ఉంటుంది, వ్యాపించి ఉన్నటువంటిది సూక్ష్మంగా ఉంటుంది అని. ఆ విధంగా తనూకృతం చ సూక్ష్మం తత్వం, విస్తారమైనటువంటి సూక్ష్మమైనటువంటి ఆ తత్వము సంస్థితం అసి. నువ్వు ఆ ప్రాణస్వరూపుడు. ఎటువంటి ప్రాణస్వరూపుడవు? ఈ విధంగా సూక్ష్మమైనటువంటి తత్వానివి, వ్యాపకమైనటువంటి తత్వానివి. తత్ర ఏతస్మిన్ అర్థే అని ఈ విధంగా ఆ ప్రాణాన్ని స్తుతించాలి. మరణకాలంలో ప్రాణాన్ని స్తుతించాలి. మరణకాలంలో ప్రాణాన్ని స్తుతించడం, మరణకాలంలో అగ్నిని స్తుతించడం, మరణకాలంలో ఉపాస్య దేవతను స్తుతించడం, ఇవన్నీ కూడా పరిపాటి సహజంగా మనకు తెలుస్తూనే ఉంటాయి. చాలా ఉపనిషత్తులో మనం చూస్తూనే ఉంటాం ఈ విధంగా. ముఖ్యంగా ఈశావాస్యంలో హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపీతం ముఖం అంటున్నప్పుడు ఉపాసకుడు ప్రార్థిస్తున్నాడు. ఉపాసన చేశాను, చివరి సమయం వచ్చింది, నేను చేరుకునేటువంటి సమయం వచ్చింది అని కదా చివరి సమయం అంటే. ఈ శరీరం వెళ్ళిపోతా ఉంది, నిన్ను చేరుకోబోతున్నాను, అటువంటి నీవు నాకు ఇప్పుడు సాక్షాత్తుగా దర్శనమివ్వు. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహిత, సత్యస్య ముఖం అపిహితం తత్వం పూషన్ అపావృను, అటువంటి ఆ అడ్డంకిని నువ్వు తొలగించు అని కదా ప్రార్థన కదా. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రాణాన్ని ఈ విధంగా ప్రార్థించి ఇదే సందర్భంలో, ఇదే విషయంలో తత్ర ఏతస్మిన్ అర్థే అంటే ఈ యజ్ఞోపాసనను స్తుతించేటువంటి ఈ విషయంలో విద్యాస్తుతి పరే, ఈ విద్యాస్తుతి, ఈ యజ్ఞ విద్యను స్తుతిస్తూ ద్వే రుచౌ మంత్రౌ భవతః, 2 రుక్ మంత్రాలు కూడా ఉన్నాయి. ఆ రుక్ మంత్రాలు రైట్, అవి జపార్థం కాదు. ఇక్కడ ఏం చెప్పాడు? సోంత వేలాయం ఏతత్రయం ప్రతిపద్యేత అన్నప్పుడు ఈ మూడింటిని జపించాలి. తత్ర ఏతే ద్వౌ రుచో భవతః, దాని గురించి జపించమని చెప్పలేదు కాబట్టి నా జపార్థే, అవి జపాన్ని ఉద్దేశించి కాదు. 3 కదా ఉండాల్సిందే కాబట్టి మళ్ళీ 3కి 2 జోడిస్తే 5 అయిపోతాయి. త్రయం ప్రతిపద్యేత ఇది బాధనాత్, త్రయం ప్రతిపద్యేత, ఈ మూడింటిని జపించమని చెప్పాడు ఋషి. కాబట్టి 3టికి మళ్ళీ 2టిని జోడిస్తే ఆ 3 అనేటువంటి సంఖ్య విచ్ఛిన్నమైపోతుంది. పంచసంఖ్యాహి తదా స్యాత్, 5 అనే సంఖ్య వచ్చేస్తుంది కదా. అందుకని ఈ తర్వాత చెప్పేటువంటి 2 మంత్రాలు వేరుగానే చూసుకోవాలి. ఇవి ఈ ఉపాసనలో భాగం అవుతాయి కానీ ఈ జపంలో భాగం కాదు. ఓకే, తర్వాత మంత్రం చూద్దాము. 7వ మంత్రం. ఆదిత్రత్నస్య రేతస జ్యోతిః పశ్యంతి వాసరం పరో యదిధ్యతే దివీం ఉద్వయం తమసస్పరి జ్యోతిః పశ్యంత ఉత్తరగం స్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగం మగన్మజ్యోతిర్ ఉత్తమమితి జ్యోతిరుత్తమమితి. ఆ విధంగా ఇక్కడ సప్తదశ ఖండ 17వ ఖండంలో చివరి మంత్రము. అందుకనే మనకి ఇక్కడ జ్యోతిరుత్తమమితి అని 2 పర్యాయాలు ఆ విధంగా ఏదైతే ఆవృత్తి జరుగుతా ఉందో ఆ ఆవృత్తి ద్వారా ఈ ఉపాసన సమాప్తమైపోయిందని చెప్తా ఉంది శృతి మనకు. ఇక్కడ ఆదిత్ ప్రత్నస్య రేతసః, ఆదిత్ ఆదిత్ ఇక్కడ మన భాషలో చూస్తే ఆత్ అనేది ఆకారము, దానికి తకారము ఇత్వర్ణంగా చేసి ఆ తర్వాత ఇత్ ఇంకొక శబ్దం ఆత్ ఇత్, ఆదిత్ ప్రత్నస్య, ఆ పదాన్ని ఆత్ ఇత్ ప్రత్నస్య అని విభాగం చేసుకోవాలి. ఆత్ ఇత్ ప్రత్నస్య అని, అది ఆదిత్ ప్రత్నస్య. అందులో ఇత్ అనేది అనర్థకం అని చెప్తారు. తకారం అనుబంధము,
తర్వాత ఇత్ అనేది అది కూడా అనుబంధమే, అది కూడా వ్యర్థ పదమే, ప్రయోజనం లేదు, దానికి ఇక్కడ అర్థం లేదు అని అని తీసుకోవాలి, ఆకారం. రైట్, సంబోధన కదా. తర్వాత ప్రత్నస్య రేతసః, ప్రత్నస్య ప్రత్నస్య పురాణస్య పురాతనమైనటువంటి, పురాతనమైనటువంటి రేతస్య. రేతస్ శబ్దము బీజము, వీర్యము సామాన్యంగా కారణము అనే అర్థంలో ప్రయోగించబడుతుంది. రేతస్య అంటే జగత్ కారణం. సంపూర్ణ ఈ జగత్తుకి కారణభూతమైనటువంటి ఎవరు? జగత్కర్త, విరాట్, హిరణ్యగర్భ అని. ఆదిత్య ప్రత్నస్య రేతసః జ్యోతి పశ్యంతి వాసరం. జ్యోతి అటువంటి ఆ స్వరూపాన్ని, ఆ రేతసః జ్యోతి, రేతసో జ్యోతి, రేతసః జ్యోతి, రేతసో జ్యోతి. రైట్. సో ఆ ప్రకాశ స్వరూపాన్ని పశ్యంతి ఎవరు? బ్రహ్మవేత్తలు. బ్రహ్మస్వరూపాన్ని ఎవరు చూస్తారు? బ్రహ్మవేత్తలే. పశ్యంతి కదా పశ్యంతి? వాసరం పశ్యంతి. వాసరం ప్రతిరోజు, నిత్యము. బ్రహ్మవేత్తలు బ్రహ్మవేత్త అంటే బ్రహ్మనిష్ట, బ్రహ్మయందు నితరాం స్థితి. బ్రహ్మనిష్ట, బ్రహ్మవేత్త అంటున్నప్పుడు బ్రహ్మ శబ్దం యొక్క అర్థము సగుణము నిర్గుణము రెండు. ఏది ఎక్కడ వీలవుతే అది అక్కడ. సగుణోపాసన గురించి మాట్లాడుతున్నప్పుడు, ఉపాసన గురించి మాట్లాడుతున్నప్పుడు బ్రహ్మవేత్త అంటే సగుణ బ్రహ్మవేత్త, సగుణ బ్రహ్మోపాసకుడు. ఆ సగుణ బ్రహ్మోపాసకుడు నిరంతరం ఆ బ్రహ్మస్వరూపాన్నే చింతిస్తూ, ఆ బ్రహ్మస్వరూపాన్ని భావిస్తూ సదా తన మనస్సులో బ్రహ్మభావననే కదులుతూ ఆ బ్రహ్మస్వరూపంలో తాదాత్మాన్ని పొంది ఉంటాడు. కాబట్టి వాసరం పశ్యంతి, రేతసో జ్యోతి పశ్యంతి వాసరం. ఎటువంటి స్వరూపం అది? యత్ దివి యది పరో, యత్ దివి పరో దివి, ఆ దివులోకానికంటే కూడా పరహ. రైట్. సో పరో యత్, పరో దివి యత్ ఇధ్యతే దీప్యతే ప్రకాశ్యతే. సో ఆ బీజభూత రేతస జ్యోతి వాసరం పశ్యంతి యత్ పరో దివి ఇధ్యతే. ఆ బ్రహ్మాండానికి అంటే ఈ భూర్భువస్సువ సువర్లోకం, ఆ సువర్లోకం ఏదైతే దివిలోకం అంటున్నామో అందులో కూడా ప్రకాశిస్తున్నటువంటి. సో ఆ దివి శబ్దానికి ద్యులోకము, లేదా ఇక్కడ దివి శబ్దానికి పరబ్రహ్మ స్వరూపం అని తీసుకొని ఆ బ్రహ్మ యందు ప్రకాశిస్తున్నటువంటి పరోయత్ దివి దీప్యతే, అటువంటి స్వరూపాన్ని వాళ్ళు బ్రహ్మవేత్తలు నిరంతరం దర్శిస్తున్నారు. ఉత్ వయం తమసస్పరి జ్యోతి పశ్యంత. తమస్సు అంధకారం. సో అంధకారాన్ని కూడా పరతః, అంధకారాన్ని కూడా ఆవల ఉన్నటువంటి ఆ జ్యోతిని వయం పశ్యంతః, వయం మేము పశ్యంతః చూస్తున్నాము. ఉత్తరగం స్వః పశ్యంతం. దేవం దేవత్రా సూర్యం అగణ్మా జ్యోతిరుత్తమం ఇది. ఉత్తమం జ్యోతి సూర్యం. సో ఈ ప్రకాశాలు మనకు చంద్ర, నక్షత్ర, తారక ఇత్యాది, చంద్ర, నక్షత్ర, అగ్ని ఇత్యాది ప్రకాశకాలు ఎన్ని ఉన్నా కూడా మనకు ప్రధానంగా ఉపకరిస్తున్నటువంటిది సూర్య, ఆదిత్యుడు. సో ఆదిత్యుని యొక్క సన్నిధిలోనే మన జాగ్రత్త అవస్థ అంతా కూడా నడుస్తూ ఉంది. జాగ్రత్త అవస్థలో అంతా కూడా మనం ఆదిత్యుడి యొక్క అగ్నిలో, ఆదిత్యుడి యొక్క వెలుగులోనే వ్యవహరిస్తున్నాము. అటువంటి ఆదిత్యుడు సకల దేవతల్లో శ్రేష్ఠుడు. ఎందుకని? సకల దేవతామూర్తి అయినటువంటి హిరణ్య గర్భుడికి ఉపాధిగా చెప్పుకుంటాము. ఆదిత్యుడు, ఆదిత్య శబ్దం చేత హిరణ్య గర్భుడినే తీసుకుంటాము. సకల దేవతామూర్తి, సకల దేవతలను సృష్టించినటువంటి వాడు, సకల దేవతల కంటే కూడా ముందే ఉత్పన్నమైనటువంటి వాడు అని ఆ విధంగా ఆదిత్యుడు అంటే హిరణ్య గర్భుడుగా తీసుకోవాలి. సో అటువంటి ఆదిత్యుడు ఉత్తమం సూర్యం అగణ్మా అటువంటి ఉత్తమమైనటువంటి దేవతలకెల్లా శ్రేష్ఠుడైనటువంటి ఆదిత్యుని మేము పొంది ఉన్నాము. ఉత్తరం స్వః పశ్యంత, ఉత్తరం దేవం దేవత్రాం.
ఉత్తరం అన్నప్పుడు కూడా శ్రేష్టం అనే. ఉత్తరం, ఉపరి, ఉత్తరం, ఉత్కృష్టం అని ఉత్కృష్టమైనటువంటి ఆ స్వరూపాన్ని చూస్తూ ఆ స్వరూపాన్ని చేరుకుంటున్నాము. భాష్యం చూద్దాం, స్పష్టమవుతుంది. మళ్ళీ ఒకసారి మంత్రం, భాష్యం చూసిన తర్వాత మంత్రం చూద్దాం ఒకసారి. ఓకే. ఆదిత్ ప్రపన్నస్య రేతసః అని కదా. ఆదిత్ ఆత్ ఇత్యత్ర ఆకారస్య అనుబంధః తకారः అనర్థకः ఇత్శబ్దశ్చ. ఆత్ ఆత్ అంటున్నప్పుడు ఆత్ అనే పదం ఆత్ ప్లస్ ఇత్ ఆదిత్ అయిపోతా ఉంది. రైట్, ఆత్కి ఇతికి సంబంధం సంధి కదా ఆదిత్. అక్కడ ఆత్ అనడంలో తకారం, ఆతులో తకారమే ఇత్ వర్ణము. ఇత్ వర్ణం అన్నప్పుడు వ్యర్థ వర్ణము. వ్యర్థవర్ణము అది కేవలం జోడించబడింది ఉచ్చారణార్థం. వ్యాకరణంలో అయితే ఇత్వర్ణాలకి ఒక అర్థం ఉంటుంది, ఏదో ఏదో ప్రయోజనం ఉంటుంది. ఇత్ అనేది ఒక సంజ్ఞకి ఏదో ప్రయోజనం ఉండాలి. ఇక్కడ సంజ్ఞ అలా కాదు. ఇత్వర్ణం అంటున్నప్పుడు ఇత్ అనేది వ్యాకరణం నుంచి తీసుకొచ్చుకున్నా అది పారిభాషిక శబ్దం, వ్యాకరణ శాస్త్రం వరకే. కాబట్టి భాషలో ఇత్వర్ణం అని చెప్పుకోము. ఇత్వర్ణం భాషలో చెప్పామంటే నిరర్థకం అని చెప్పి అర్థం. నిరర్థకమైనటువంటి ఒకానొక నిపాతనం అని చెప్పుకోవాల్సింది, అవ్యయము నిపాతనం. సో ఆకారాన్ని తీసుకొని ఆకారస్య అనుబంధ తకార, ఆకారానికి తకారం జోడించి చెప్తున్నాం అంతే, దానికి వేరే అర్థం లేదు అని. అదేవిధంగా అనుబంధ తకార అనర్థక, దానికి అర్థమేమి లేదు. అదేవిధంగా ఇత్ శబ్దశ్చ, ఇత్ శబ్దం కూడా అదే విధంగా అనర్థకమే. ఇక ప్రత్నస్య, సో ఆదిత్ అంటున్నప్పుడు ఆవర్ణం మాత్రమే. ప్రత్నస్య అంటే చిరంతనస్య పురాణస్య ఇత్యర్థః. రేతసః, రైట్. ప్రత్నస్య అంటే చిరంతనస్య అంటే నిరంతరము ఉన్నటువంటి తత్వము, చిరకాలం నుంచి ఉన్నటువంటి తత్వము. పురాతనము, పురాణస్య అత్యంత పురాతనమైనటువంటిది, అంటే ఆద్యంత ఆది లేనటువంటిది, కారణము ఆది ఆరంభము లేనటువంటి తత్వము ప్రత్నస్య. అటువంటి ప్రత్నస్య దానికే మళ్ళీ రేతసః రెండు షష్ఠీ విభక్తులను వస్తున్నాయి. సమానాధికరణ విభక్త విశేషణ విశేష భావం ఉంటుంది కదా. సో రేతసః అంటే అదేవిధంగా కారణస్య బీజభూతస్య, దేనికి జగతః సదాఖ్యస్య జ్యోతిః. కారణస్య రేతసః అంటే సాక్షాతర్థం కారణస్య, బీజభూతస్య జగతః, జగతః బీజభూతస్య జగత్తు యొక్క బీజమైన బీజ రూపమైనటువంటి జగతః బీజభూతస్య అన్నట్టు వ్యధికరణ శక్తిని తీసుకుంటే జగత్తు యొక్క బీజము, జగత్తు కారణమైనటువంటి. రైట్. సో మిగతావన్నీ కూడా సమానాధికరణ శిష్టులు. సమానాధికరణ శిష్టి అంటే ఆ ప్రత్నస్య అనే పదం దేన్ని సూచిస్తా ఉందో రేతసః అనే పదం దాన్నే సూచిస్తా ఉంది. రెండు షష్ఠీ విభక్తులు ఒకే అర్థాన్ని సూచిస్తాయి, విశేషణ విశేష భావంతో సంబంధాన్ని పొందుతాయి. అటువంటి వాటిని సమానాధికరణ విభక్తులుగా సమానాధికరణంగా చెప్పుకుంటాం కదా. సో ప్రత్నస్య రేతసః పురాణస్య కారణస్య, దేనికి కారణం జగత్తు యొక్క కారణం, జగతః బీజభూతస్య జ్యోతి. ఆ జ్యోతి స్వరూపం ఎటువంటి జ్యోతి? జ్యోతి అంటే భౌతిక జ్యోతిగా కాకుండా సదాఖ్యస్య జ్యోతి, సత్ అనేటువంటి సత్తే స్వరూపంగా కలిగినటువంటి ఆ పరమాత్మ ప్రకాశం, ఇక్కడ చైతన్యము. సదాఖ్యస్య జ్యోతి ప్రకాశం పశ్యంతి, పశ్యంతి ఇత్యనేన సంబధ్యతే. ఆ శబ్ద పశ్యంతి ఇత్యనేన సంబధ్యతే. పశ్యంతి చెప్పిన తర్వాత ముందు మనం చెప్పుకున్నాం ఆదిత్ అనేసి. ఆదిత్లో ఆత్ ఇత్ రెండు పదాలు. ఇత్ అవ్యయము, దానికి అది నిరర్థకము. ఆత్లో తకారం ఇత్ వర్ణము, ఆ సంబంధానికి అర్థం లేదు. మిగిలింది, ఆకు అర్థం చెప్పలేదు. ఆని తీసుకొచ్చి పశ్యంతితో కలుపుకోవాలి, అంటే ఆంగ్ అని ఉపసర్గ. సామాన్యంగా లోక వ్యవహారం లౌకిక భాషలో, లౌకిక సంస్కృత భాషలో, సంస్కృతంలోనే లోకంలో మాట్లాడే వాడుక భాషలో ఏమవుతుంది, ఈ ఉపసర్గలు ధాతు క్రియాపదాలు రెండు కలిసే ఉంటాయి, దాన్ని విడదీయలేము. ఆగచ్చతి, రైట్, సంగచ్చతి, అక్కడ సం గచ్చతి తర్వాత కలిసి ఉంటుంది, ఎప్పుడు విడదీసి చెప్పకూడదు. కానీ వేదంలో ఇవి వేరువేరుగా పలకబడతాయి. సో అనేది ఆంగ్ ఉపసర్గ మొదట వచ్చింది, ఈ పశ్యంతి అనేది క్రియాపదం మధ్యలో ఇక్కడ వచ్చింది, కానీ సంబంధం వాటికి పశ్యంతి, సమంతాత్ పశ్యంతి, చక్కగా చూస్తున్నారు అని. ఆ శబ్ద ఉత్సృష్టానుబంధ పశ్యంతి ఇత్యనే సంబధ్యతే. పశ్యంతి అనే క్రియాపదంతో సంబంధాన్ని పొందుతుంది. ఉత్సృష్టానుబంధ, అనుబంధం అది అనుబంధ శబ్దం,
ఉత్సృష్టానుబంధ, ఆత్తును తకారాన్ని విడిచి, తకారం అనుబంధమైంది కదా, ఇత్వర్ణమన్నా అనుబంధమన్నా ఒకటే. ఇత్వర్ణము అనుబంధం ఒకటే, ఆత్తును తకారాన్ని ఇత్వర్ణంగా పైన చెప్పుకున్నాం. ఇప్పుడు అనుబంధం, అక్కడ కూడా అనుబంధం అన్నాం. ఆకారస్య అనుబంధ తకార అనర్థక ఇత్ శబ్దశ్చ అనేసి అనుబంధం కదా. అనుబంధం అది దాన్ని విడిచి, ఉత్సృష్టానుబంధ అనుబంధాన్ని విడిచి కేవలం ఆంగ్ అనేటువంటి ఆ పశ్యంతితో సంబంధం కలుగుతుంది. కిం పశ్యంతి, కిం తద్ పశ్యంతి, జ్యోతి, జ్యోతి పశ్యంతి, కిం తద్ జ్యోతి పశ్యంతి, ఏ జ్యోతినైతే చూస్తున్నారో, రైట్, ప్రత్నశ్చరేత సహ జ్యోతి పశ్యంతి, చక్కగా చూస్తున్నారు. ఏదైతే జ్యోతిని చూస్తున్నారో ఏంటిది అది? కిం తద్ జ్యోతి పశ్యంతి, వాసరం. వాసరం అంటే రోజు అని కదా. బుధవాసరం, సోమవారం అని చెప్పుకుంటాము, సోమవాసరం అని కూడా, మంగళవాసరం అని కూడా కదా. అదేవిధంగా వాసరం దినం, అహరహ ప్రతిదినము, అహహ ఇవ తత్ సర్వతో వ్యాప్తం బ్రహ్మణో జ్యోతి, వ్యాప్తం బ్రహ్మణో జ్యోతి. సర్వతో వ్యాప్తం, సర్వతో వ్యాప్తం అంటున్నప్పుడు సర్వదేశాలలో, ఆ తర్వాత అహరహ అంటున్నప్పుడు సర్వకాలాల్లో, సర్వదేశాల్లో, సర్వకాలాల్లో, సర్వ వస్తువుల్లో వ్యాపించినటువంటి ఆ తత్వాన్ని, ఆ స్వరూపాన్ని అహరహ పశ్యతి, నిరంతరము చూస్తున్నాను. రైట్. సో ఎందుకని? నివృత్త చక్షుషో బ్రహ్మవిదో బ్రహ్మచర్యాదిని నివృత్త సాధనై శుద్ధాంతఃకరణా ఆసమంతతో జ్యోతి పశ్యంతి ఇత్యర్థః. నివృత్త చక్షుష, నివృత్త చక్షుష అంటే బాహ్య విషయాల నుంచి వైదొలిగినటువంటి చక్షువులు కలిగినటువంటి, చక్షువులు ఇంద్రియాలు, రైట్. సో బాహ్య విషయాల నుంచి వైదొలగడం, సామాన్యంగా ఇంద్రియ ప్రవృత్తి బాహ్య విషయాల్లో ఉంటుంది, రైట్. అందుకే మనం కఠోపనిషత్తు చెప్పుకుంటాం, పరాంచికాని వ్యతృల స్వయంభూ పరాంగ్ పశ్యతి నాంతరాత్మన్. కానీ ఈ ఇంద్రియాలన్నీ కూడా పరాంచి బహిర్ముఖంగానే ఇప్పుడు ఉంటాయి. బాహ్య ఇంద్రియ విషయాల్లోనే ప్రవృత్తిని కలిగి ఉంటే అది వాటి సహజ స్వరూపము, సహజ స్వభావము. సహజ స్వభావం అంటే అజ్ఞాన కాలంలో కలిగేటువంటి స్వభావాన్ని మనం సహజ స్వభావంగా చెప్పుకుంటాం. సహజము అంటే బ్రహ్మ అని అర్థం చెప్పుకోకూడదు. సహజం అంటే అజ్ఞానం ద్వారా కలిగేటువంటి ప్రవృత్తి ఏదైతే ఉందో దాన్ని సహజం అంటే. సహజం అంటే ఎటువంటి ఉపదేశం యొక్క అవసరం లేకుండా జరిగేటువంటి ప్రక్రియ. అజ్ఞాన కాలంలో జరిగేటువంటి సంసార ప్రవృత్తి ఏదైతే ఉందో అది ఎటువంటి ఉపదేశం లేకుండానే జరిగిపోతుంటుంది. సో అటువంటి ప్రవృత్తి. ఆ విధంగా ఇంద్రియాలు సామాన్యంగా ఇంద్రియ విషయాల యందు ప్రవృత్తిని కలిగి ఉంటాయి. దాని నుంచి నివృత్త చక్షుష ఎవడైతే నివృత్త చక్షుష ఎవడి ఇంద్రియాలైతే ఈ విధంగా స్వాభావిక ప్రవృత్తి నుంచి నివృత్తమై ఉన్నాయో అటువంటి బ్రహ్మవిద. ఎవడు వాడు? బ్రహ్మవేత్త. బ్రహ్మవేత్తకు మాత్రమే ఈ విధంగా ఇంద్రియాలు విషయాల నుంచి వైదొలగి ఆ బ్రహ్మయందే ప్రతిష్ఠిత లేదా అంతఃకరణం ఏందో నిష్క్రియాత్మకంగా ప్రతిష్ఠితమై ఉంటూ ఆ బ్రహ్మ అనుభూతికి అనుకూలంగా ప్రతికూలంగా లేకుండా ఉంటున్నాయి కేవలం బ్రహ్మవేత్తకి. నివృత్త చక్షు బ్రహ్మవిద. ఎందుకని అలా? బ్రహ్మచర్యాది నివృత్త సాధనై శుద్ధాంతఃకరణా. బ్రహ్మచర్యాది నివృత్త సాధనల చేత వాడు శుద్ధమైనటువంటి అంతఃకరణం కలిగినటువంటి వాడు. శుద్ధమైనటువంటి అంతఃకరణం అంటే ఏముంది? ఆ అంతఃకరణంలో ఉండేటువంటి విషయాలు అంతఃకరణానికి మలినాన్ని కలిగిస్తాయి, కానీ వాస్తవంగా అంతఃకరణం ఏముంది? సత్వగుణమే. పంచతన్మాత్రల యొక్క సత్వగుణం చేత అంతఃకరణం రూపొందుతా ఉంది. అంతఃకరణం స్వభావత సత్వం. అది అంతఃకరణం అన్నిటి తెలుసుకుంటుందా? తెలుసుకోవటం లేదా? ధార్మిక విషయం కానీ అధార్మిక విషయం కానీ ఏదైనా కానీ తెలుసుకుంటా ఉంది. సత్యం కానీ అనృతం కానీ తెలుసుకుంటా ఉంది. జ్ఞానం కానీ అజ్ఞానం కానీ తెలుసుకుంటా ఉంది. యథార్థం కానీ భ్రాంతి కానీ తెలుసుకుంటా ఉంది. అన్నిటి తెలుసుకుంటుంది. తెలుసుకునే తత్వం ఎవరిది? సత్వగుణానికి. కాబట్టి అంతఃకరణం స్వాభావికంగా సత్వం అయితే ఆ విషయాలను బట్టి, ఏ విషయాలను తెలుసుకుంటా ఉందో, ఏ విషయాలను స్మరిస్తా ఉందో, ఏ విషయాలను సంకల్పిస్తా ఉందో దాన్ని బట్టి సత్వరజస్తమో గుణాలు మళ్ళీ పునః విభజిస్తాం. అక్కడ సాత్విక అంతఃకరణం, రాజస అంతఃకరణం, తామస అంతఃకరణం, ఏ విధంగా అందులో విషయాలను బట్టి. ఆ విషయాలు పూర్వపూర్వ సంస్కారాల ద్వారా కలుగుతుంది. అవి విక్షేపాన్ని కలిగిస్తాయి. సత్వం ఉన్నప్పటికీ అక్కడ అంతఃకరణంలో విక్షేపాన్ని కలిగిస్తుంది. సో ఆ విక్షేపాలన్నింటినీ దాటడానికి ఈ బ్రహ్మచర్యాది సాధనలు, ఆ విక్షేపాలన్నింటినీ జయించడానికి ఈ బ్రహ్మచర్యాది సాధనలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా విక్షేపాలన్నింటినీ తొలగిన తర్వాత ఏముంటుంది అక్కడ? స్వచ్ఛమైనటువంటి సత్వమే. సో అటువంటి
బ్రహ్మచర్యాది నివృత్తి సాధనల చేత శుద్ధాంతఃకరణుడైనటువంటి వాడు, శుద్ధాంతఃకరణాః బ్రహ్మవిదః, అటువంటి బ్రహ్మవేత్తలు, ఆ బ్రహ్మవేత్తలు ఆ సమంతతో జ్యోతి పశ్యంతి, జ్యోతి ఆ పరమాత్మ స్వరూపాన్ని, రైట్, సర్వదేశ సర్వకాలాల్లో వ్యాపించినటువంటి ఆ చైతన్యాన్ని పశ్యంతి, చూస్తున్నారు. ఆ సమంతతో పశ్యంతి, ఆ పశ్యంతి అని కదా, ఆ పశ్యంతి ఆ ఆంగ్, ఆ సమంతత, చక్కగా ఎటువంటి సంశయము ఎటువంటి విపర్యము లేకుండా చూస్తున్నాం. పరహాం, పరం ఇది లింగ వ్యత్యయేన జ్యోతిష్పరత్వాత్. ఇక్కడ పరహ, పరో యత్ ఇధ్యతే దివి అని ఉంది కదా, ఆ పరహ అనేది జ్యోతికి విశేషణం. ఆదిత్ ప్రపన్నస్య ఆదిత్ ప్రత్నస్య రేతసః పరో జ్యోతి ఆపశ్యంతి వాసరం అని అన్వయం. సో పరో అని జ్యోతిష్తో కలిపి పరో జ్యోతి అని చెప్పుకోవాలి. పరో జ్యోతి పశ్యంతి వాసరం, దినం దినం, వాస్తవంగా మనం వ్యాఖ్యానం చేసుకోవాలి, అది వస్తుంది. ఆ అనేది పశ్యంతి కలుపుకుంటున్నాం, రైట్. సో ప్రత్నస్య రేతసః జ్యోతి ఆపశ్యంతి, లేదా ప్రత్నస్య రేతసః పరో జ్యోతి ఆపశ్యంతి. పరో శబ్దం ఇక్కడ జ్యోతికి విశేషణంగా చేస్తున్నాం. అయితే జ్యోతిష్ శబ్దం నపుంసకలింగం, జ్యోతిష్ శబ్దం నపుంసకలింగం కాబట్టి ఈ పర శబ్దాన్ని పరం అని మార్చుకోవాలి. పరం ఇది లింగ వ్యత్యయేన, లింగం మార్చి పరహ అంటున్నప్పుడు పుంలింగంలో రూపం చెప్తున్నారు శృతి. అయితే పుంలింగంలో కుదరదు, జ్యోతిష్ శబ్దం నపుంసక సకారాంత నపుంసకలింగం కాబట్టి దానికి విశేషణంగా వచ్చే పరశబ్దం పరం అయి ఉండాలి. అందుకని పరంజ్యోతి చెప్పుకోవాలి. పరమితి లింగ వ్యత్యయేన జ్యోతిష్ పరత్వాత్. ఇక ఆ జ్యోతి ఇంకా ఎటువంటిది? యద్ దీప్యతే, యద్ ఇద్యతే, ఇద్యతే అంటే దీప్యతే, ఏదైతే ఇద్యతే, ఇద్ధ అనేది దీప్తి ప్రకాశం, ఇద్యతే దీప్యతే దివి, ఆ దివి ద్యులోకం ఎందు, దివి ఏంటిది? పరస్మిన్ బ్రహ్మణి వర్తమానం. దివి అన్నప్పుడు దివు ధాతువు నుంచి దివి ఉత్పన్నమవుతా ఉంది. దివి అనేది ప్రకాశక స్వరూపము అని అర్థం, ప్రకాశకము అనే అర్థంలో, రైట్. యదిద్యతే దీప్యతే దివి పరస్మిన్ బ్రహ్మణి వర్తమానం అంటే ఈ ఆదిత్యుడు, ఇక్కడ ఆదిత్ ప్రత్నస్య రేతసః జ్యోతి పశ్యంతి వాసరం అంటున్నప్పుడు ఇక్కడ ప్రత్నస్య జ్యోతి, ఆ చిరంతనమైనటువంటి పురాణమైనటువంటి కారణభూతమైనటువంటి జ్యోతి, పరో జ్యోతి, పరంజ్యోతి అని చెప్పుకున్నాం. ఆదిత్యుడు అంటే హిరణ్య గర్భుడు అని చెప్పుకున్నాం. ఆ హిరణ్య గర్భుడు కూడా ఓతప్రోతమై ఉంటాడు ఇక్కడ పరబ్రహ్మ యందు అని. ఇక్కడ దివి శబ్దానికి అర్థం ద్యోతనవతి పరస్మిన్ బ్రహ్మణి వర్తమానం, పరబ్రహ్మ యందు ఉన్నటువంటి పరబ్రహ్మ, ఆ చైతన్యం యందు, నిరుపాధికమైనటువంటి ఆ చైతన్యం యందు సోపాధిక రూపాలన్నీ ఉంటాయి. నిరుపాధికంలోనే సోపాధికాలు, నిరుపాధికంలో సోపాధికాలు ఉంటున్నప్పుడు నిరుపాధికంలో 1, 2, 10, 20 అట్లా సోపాధికాలు కాకుండా ఆ నిరుపాధికమే ఉపాధితో తాదాత్మ్యాన్ని పొంది సోపాధికంగా అవ్యక్తమవుతుంది. కాబట్టి ఆ సోపాధికాలన్నీ కూడా తత్వతః వస్తుతః నిరుపాధికమే. నిరుపాధికం లోపల సోపాధికాలు కాకుండా నిరుపాధికమే స్వయం సోపాధికాలుగా అభివ్యక్తమవుతుంది, రైట్. అటువంటి నిరుపాధికమైనటువంటి ఆ దివి ద్యోతనవతి పరస్మిన్ బ్రహ్మణి, ఇది ఈ పరోజ్యోతి ఆ సమంతాత్ వర్తమానం అక్కడ ఉంది. ఎందుకని ఆ విధంగా? తేన జ్యోతిషా యుద్ధ సవితా తపతి చంద్రమా భాతి విద్యోతతే గ్రహతారాగణాః విభాసంతే. తేన జ్యోతిషా యుద్ధ, అటువంటి జ్యోతి స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ ప్రకాశం చేత ఇద్ద ప్రదీప్త ప్రకాశించబడి సవితా తపతి, సవితా చంద్రమ ఆదిత్యుడు తపతి, ఆదిత్యుడు ప్రకాశిస్తున్నాడు ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క ప్రకాశం చేతనే. మనం ముండకంలో చూస్తాము, తస్య భాసా సర్వమిదం విభాతి న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం
నేమా విద్యుతో భాతి కుతోయమగ్నిః తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అని. ఆ పరమాత్మ యొక్క ప్రకాశంలోనే సమస్త జగత్తు ప్రకాశిస్తా ఉంది. ఆ విధంగా ఆ పరమాత్మ యొక్క ప్రకాశం చేత తేన జ్యోతిషా ఇద్దః, ఆ పరమాత్మ ప్రకాశం చేతనే ఈ ఆదిత్యుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రమాహ భాతి, ఈ చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. విద్యుత్ విద్యోతతే, ఈ మెరుపులు మెరుస్తున్నాయి. గ్రహతారగణాహ విభాసంతే, ఈ గ్రహాలు రైట్ శుక్ర మంగళ కుజ ఇత్యాది గ్రహాలు కానీ, తర్వాత తారాగణాహ, ఈ తారకలు నక్షత్రాలు, ఈ నక్షత్రాలు వీళ్ళందరూ కూడా విభాసంతే, వీళ్ళందరూ కూడా ప్రకాశాన్ని పొందుతున్నారు. తారాగణాహ తారల నక్షత్రాలు ఒకటొకటిగా ఉండవు. అవి చాలా ఒక తారకి ఇంకొక తారకి ఎంతో దూరం ఉన్నా మనకు మాత్రం అన్ని దగ్గరగా చాలా గుంపుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. శతభిష అంటే 100 నక్షత్రాల సమూహం చెప్పుకుంటారు. ఆ విధంగా మనం నక్షత్రాలు ఏదైతే అంటున్నామో అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర ఇత్యాది నక్షత్రాలన్నీ కూడా కాన్స్టలేషన్స్ అని, అంటే నక్షత్రాల యొక్క గుంపు, తారాగణం, తారాల యొక్క సమూహం. ఈ తార సమూహాలన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క చైతన్యం చేతనే ప్రకాశిస్తున్నాయి. మన కంటిలో వెలుగు రూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ, కంటిలో వెలుగు పరమాత్మనే. సో ఆ కంటిలో వెలుగు రూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ ద్వారానే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. రైట్. సో అటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని వాసరం పశ్యంతి, చక్కగా వాసరం ఆసమంతాత్ పశ్యంతి అహరహ అని. వాసరం అహరివ తత్సర్వతో వ్యాప్తం బ్రహ్మణో జ్యోతి. ఇక్కడ ఓకే, వాసరం ప్రతిదినము అని అర్థం తీసుకోకుండా ఇక్కడ ఏమొస్తుంది, వాసరం అహర్ అని వీప్స కాకుండా వాసరం వాసరం అంటున్నప్పుడు అహహ దినము అని అర్థం. అంటే అహరివ పశ్యంతి, అహరివ ఆపశ్యంతి. కిం తత్ జ్యోతి పశ్యంతి వాసరం, కిం తత్ జ్యోతి పశ్యంతి, కిం తత్ పశ్యంతి అంటే తత్ కిం పశ్యంతి, ఏ విధంగా చూస్తున్నారు అని. ఏ విధంగా చూస్తున్నారు ఆ మహాత్ములు, బ్రహ్మవేత్తలు ఆ ఆదిత్య స్వరూపాన్ని, ఆ జ్యోతిని, ఆ పరంజ్యోతిని ఏ విధంగా చూస్తున్నారు. కిం పశ్యంతి వాసరం ఇవ అని. అహహ, వాసరం అంటే అహహ కదా, అహ ఇవ. పగలు ఎలా ఉంటుంది? సో పగలు సకల వస్తువులను వ్యాపించి ఉంటుంది. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఆ పగటి చేత, పగలు అంటే ఆదిత్యుడి వెలుగు, అదే కదా పగలు, ఆదిత్యుడి వెలుగునే పగలు అంటున్నాం. ఆ ఆదిత్యుడి వెలుగు చేత అన్ని వస్తువులు వ్యాప్తమై ఉన్నాయి. ఆ విధంగా వ్యాపించినటువంటి పరమాత్మ వాసరం అహరివ తత్ సర్వతో వ్యాప్తం బ్రహ్మణో జ్యోతి, సర్వవ్యాపకమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మనం పగటిని ఏ విధంగా అయితే చూస్తున్నాం, వేరుగా ఎక్కడ చూస్తున్నాం పగలను. పగటి పూట విషయాలను దర్శిస్తున్నాం, అనేక విషయాలను దర్శిస్తున్నాం. ఆ విషయాలన్నీ కూడా పగలు అనేటువంటి వెలుగుతో వ్యాపించే ఉంటున్నాయి. ఏ విధంగా అయితే సకల విషయాలను వ్యాపించినటువంటి పగలు అనేటువంటి ఆ వెలుగు ఏ విషయాన్ని చూస్తున్నా ఆ విషయంతో పాటు ఆ వెలుగు యొక్క జ్ఞానం కలుగుతా ఉంది. మనం దాన్ని వేరుగా గుర్తించలేకపోవచ్చు, విశ్లేషించలేకపోవచ్చు, కానీ అక్కడ జ్ఞానం అయితే వేరుగా కలుగుతా ఉంది కదా. సో ఆ విధంగా ఈ పరమాత్మ స్వరూపము, ఈ చైతన్య స్వరూపము సకల విషయాలను వ్యాపించి ఉంది. ఆ వ్యాపించినటువంటి చైతన్యాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారు. సామాన్యంగా వ్యక్తి గుర్తించలేడు, ఈ వెలుగును వేరుగా గుర్తించడు. విషయాలను మాత్రమే గుర్తిస్తాడు, కానీ ఆ విషయాల్లో ఉండేటువంటి వెలుగు, ఆ వస్తువు నీలంగా ఉండని, ఎర్రగా ఉండని, ఏ విధంగా అయినా ఉండని, అక్కడ ప్రకాశం అయితే తెలుస్తూనే ఉంది. కానీ ఆ ప్రకాశాన్ని, ఆ దీప కాంతిని మనం అక్కడ గుర్తించలేము. గుర్తించకుండా వ్యవహారం నడిచిపోతూ ఉంటుంది, విచారించం కాబట్టి. కానీ వీళ్ళు బ్రహ్మవేత్తలు, నిరంతరం ఉపాసించే వాళ్ళు, విచారించే వాళ్ళు, వీళ్ళు ఆ వెలుగుని గుర్తిస్తున్నారు, ఆ బ్రహ్మస్వరూపాన్ని చక్కగా గుర్తిస్తున్నారు. ఇక కించ అన్యో మంత్ర దృక్ ఆహా యథోక్తం జ్యోతి పశ్యన్, ఇక్కడికి ఒక భాగమైంది మంత్రంలో. ఆదిప్రత్నస్య రేతసో జ్యోతి పశ్యంతి వాసరం పరో యదిధ్యతే దివి అని. ఇక రెండో భాగంలో అన్యో మంత్ర దృక్, ఈ మంత్రదృష్టలు. సో మంత్రద్రష్ట అన్యో ఇంకొక మంత్రద్రష్ట ఆహాం యథోక్తం జ్యోతి పశ్యన్, ఈ ప్రకాశాన్ని,
ఈ ప్రకాశాన్ని చూస్తూ ఇంకొక మంత్ర ద్రష్ట ఈ విధంగా చెప్తున్నాడు. ఉద్వయం తమసస్పరి జ్యోతి పశ్యంతం. ఉద్వయం వయం మేమంతా కూడా తమసః అజ్ఞానం, తమసః పంచమి కదా, అజ్ఞాన లక్షణాత్ పరస్తాదితి శేష. అజ్ఞాన లక్షణాత్ పరి, ఆ అజ్ఞానానికంటే కూడా దూరంగా ఉన్నటువంటి పరస్తాత్, అజ్ఞాన లక్షణాత్ పరి అంటే పరస్తాత్, తమసస్పరి తమసోవాం అపనేత్రి యజ్జ్యోతి ఉత్తరం ఆదిత్యస్థం పరిపశ్యంతో వయం ఉద్ అగణ్మ ఇది వ్యవహితేన సంబంధ. ఈ ఉద్ అనేది ఉత్పశ్యంత, ఇక్కడ ఉత్ అనేది ఇది ఉపసర్గ కదా. ఈ ఉపసర్గ ఉత్ అనే ఉపసర్గ కూడా క్రియాపదం పశ్యంతి క్రియాపదంతో సంబంధాన్ని పొందుతుంది. ముందు మనం ఆ చూసాం, ఆ అంటే ఆంగ్ అనే ఉపసర్గ ఏ విధంగా అయితే అక్కడ క్రియాపదం పశ్యంతతో సంబంధం పొందింది, ఇక్కడ కూడా అదే విధంగా. రైట్, ఉత్పశ్యంత వయం ఉత్పశ్యంత ఏంటంటే ఏం చూస్తున్నారు? జ్యోతి. వయం జ్యోతిరుత్పశ్యంత, జ్యోతిని చూస్తున్నాము. ఎటువంటి జ్యోతి? తమసస్పరి తమసః తమసో వా అపనేత్రియ జ్యోతి, ఆ తమస్సు అంధకారాన్ని పారద్రోలేటువంటి ఆ జ్యోతి. తమసస్పరః. ఉత్తరగం ఆదిత్యస్థం, ఆదిత్యుడి యొక్క వెలుగు. ఆ అంధకారాన్ని పారద్రోలేటువంటి ఆదిత్యుడి యొక్క వెలుగు. ఆదిత్యస్థం పరిపశ్యంతో వయం, ఆదిత్యుడి యొక్క వెలుగుని మనం చక్కగా చూస్తున్నాం. వయం ఉత్ అగణ్మాం, అగణ్మ అని చక్కగా చూస్తున్నాము. తజ్జ్యోతి స్వం ఆత్మీయం అస్మద్ హృది స్థితం ఆదిత్యస్థం చ తద్ ఏకం జ్యోతి. తర్వాత వాక్యంలో ఉద్వయం తమసస్పరి జ్యోతి పశ్యంత ఉత్తరగం అన్నప్పుడు ఆదిత్యస్థం చెప్పుకుంటున్నాం. తర్వాత స్వహ పశ్యంత ఉత్తరం. ఈ స్వహ శబ్దము స్వం ఆత్మీయం, ఈ స్వం పదము ఆత్మ ఆత్మీయ రెండు అర్థాల్లో వస్తుంది. స్వహ అంటే ఆత్మ, తనుకు సంబంధించినటువంటి ఆత్మీయం అని. ఆత్మ ఆత్మీయ ధన జ్ఞాతి అనే అర్థాల్లో ఈ స్వం శబ్దం వస్తుంది. స్వాన స్వం అన్నా కూడా ఆత్మ ఆత్మీయ. ఆత్మ అంటే తను స్వయంగా, ఆత్మీయ అంటే తన సంబంధులు సంబంధులు. తర్వాత ధనం స్వం సంపత్తి అర్థంలో కూడా ఉంటుంది. తర్వాత జ్ఞాతి బంధువులు అనే అర్థంలో కూడా వస్తుంది. ఇక్కడ స్వం అంటే ఆత్మీయం అని. ఆ స్వం జ్యోతి తనకు సంబంధించినటువంటి ఆత్మీయమైనటువంటి ఆ జ్యోతి. ఏంటి ఆత్మీయమైనటువంటి జ్యోతి? ఆ ఆదిత్యుడిలో ఉన్నటువంటి జ్యోతి. మళ్ళీ అదే ఆత్మీయమైనటువంటి జ్యోతి అంటే మన హృదయంలో ఉన్నటువంటి జ్యోతి. అస్మద్ హృది స్థితం ఆదిత్యస్థం చ తద్ ఏకం జ్యోతి అని, అందుకని స్వహ పదం. ఈ స్వహ అనే పదం, ఈ రెండు ఆదిత్యుడిలో ఉన్నటువంటి ఆ వెలుగు, నా హృదయంలో ఉన్నటువంటి సకల బుద్ధి ప్రత్యయ సాక్షి అనేటువంటి ఈ వెలుగు, ఈ రెండు ఒకటే అని చెప్పడానికి. స్వహ అస్మద్ హృది స్థితం ఆదిత్యస్థం చ తద్ ఏకం జ్యోతి. యదుత్తరం ఉత్కృష్టతరం. ఉత్తరం ఉత్ అనే ఉపసర్గ సామాన్యంగా ఉత్కృష్టము, ఉపరి ఈ అర్థాల్లో వస్తుంటుంది. ఆ తర్వాత దానికి ఆ ఉత్కి తర ప్రత్యయం చేరిస్తే ఉత్తరం, ఉత్కృష్టతరం, ఊర్ధ్వతరం వా అపరం జ్యోతి. ఉత్తర దక్షిణాలు సామాన్యంగా మనం మ్యాప్లో చూస్తున్నప్పుడు ఉత్తర దక్షిణాలు ఎలా చూపిస్తారు? ఉత్తరం పైన చూపిస్తారు, దక్షిణ కింద చూపిస్తారు. రైట్, ఆ విధంగా ఉత్తరం అంటే ఊర్ధ్వతరం అని కూడా. ఉత్తరం ఉత్కృష్టతరం ఊర్ధ్వతరం వా అపరం జ్యోతి అపరం జ్యోతి అపేక్ష పశ్యంతః ఉదగణ్మవయం. సో ఆ తమస్సును పారద్రోలేటువంటి వయం తమసస్పరి జ్యోతి పశ్యంత ఉత్తరగం స్వపశ్యంత ఉత్తరం అని. ఆ విధంగా ఆ ఆదిత్యస్థ జ్యోతి, ఆదిత్యుడిలో ఉన్నటువంటి ఆ వెలుగు ఎటువంటి వెలుగు? అది ఈ తమస్సును అంధకారాన్ని సంపూర్ణంగా తరిమి వేసేటువంటి ఆ వెలుగు. అది కూడా స్వహ అంటున్నప్పుడు ఆత్మీయం, మన హృదయంలో ఉన్నటువంటి వెలుగుతో ఒకటి అని తెలుసుకొని చూస్తున్నారు.
యదుత్తరం ఉత్కృష్టతరం ఊర్ధ్వతరం వా అపరం జ్యోతి అపేక్ష పశ్యంతః. ఆ అపరం జ్యోతి కం ఉదగన్మ ఇది ఆహం. కం ఉదగన్మ, ఉదగన్మ అంటే పొందుతున్నామని కదా. కం ఉదగన్మ ఎవరిని పొందుతున్నాము? ఇత్యాహ దేవం, దేవం ద్యోతనవంతం. ద్యోతనవంతం అంటే ప్రకాశ స్వరూపము. ద్యోతనవంతం దేవత్ర. ఈ దేవత్ర ఈ త్రల్ ప్రత్యయము సప్తమి అర్థంలో వస్తుంది. త్రల్ ప్రత్యయం సామాన్యంగా అత్ర, అన్యత్ర, సర్వత్ర అని. కానీ ఇక్కడ దేవత్ర దీర్ఘం వస్తా ఉంది. త్రల్లా కాకుండా దీర్ఘం దేవత్రా అని ఉంది కదా. దేవత్ర సూర్యమగన్మ అని. సో అది అంటే ఛాందస ప్రయోగాలు కదా ఇక్కడ. సో దేవత్ర అంటే సప్తమి అర్థమే. దేవేషు సర్వేషు సూర్యం. దేవేషు సర్వేషు నిర్ధారణ. దేవేషు సర్వేషు సకల దేవతల్లోకెల్లా కూడా. రైట్. సో దేవం దేవత్ర. ఈ పదం ఇక్కడ ఉత్తరం దేవం దేవత్ర. సో దేవత్ర సకల దేవతల్లోకెల్లా అని. సకల దేవతల్లోకెల్లా ఉత్తరం దేవం. ఉత్తరం దేవం ఉత్కృష్టమైనటువంటి దేవతా స్వరూపమైనటువంటి సూర్యం అగన్మ. రైట్. సో ఇక్కడ ఉద్వయం తమసస్పరి జ్యోతి పశ్యంత ఉత్తరం. ఉత్కృష్టమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని హృదయంలో ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపంతో ఒకటిగా, వేరుగా కాకుండా ఒకటిగా చూస్తున్నాము. ఇంకా కమగన్మ ఎవరిని అంటే దేవత్రా దేవం. దేవత్రా ఉత్తరం దేవం. దేవతల్లోకెల్లా శ్రేష్ఠుడైనటువంటి ఆదిత్య స్వరూపాన్ని అగన్మ చూస్తున్నాము. దేవత్రా ద్యోతనవంతం. దేవత్ర అంటే దేవేషు సర్వేషు సకల దేవతల్లోకెల్లా సూర్యం, సూర్యుణ్ణి ఉదగన్మ చూస్తున్నాము. రసానాం రశ్మీనాం ప్రాణానాంచ జగత ఈరణాత్ సూర్య. సూర్య అనే పదానికి కూడా మళ్ళీ అర్థం రసానాం రశ్మీనాం ప్రాణానాంచ జగత రసానాం. ఈ జగత్తుకు సంబంధించినటువంటి సకల రసాలు, రైట్, సకల పదార్థాలు వాటన్నిటినీ, రశ్మీనాం ఈ జగత్తును ప్రకాశింపజేసేటువంటి కిరణాలు, ప్రాణానాంచ సకల ప్రాణులను, ప్రాణుల జీవులలోని ప్రాణాపానాలను సైతము ప్రేరేపిస్తున్నటువంటి ఆ ఆదిత్యుడు. సమష్టిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ వ్యష్టిలో ఉన్నటువంటి ప్రతితత్వాన్ని ప్రేరేపిస్తూ కదులుస్తున్నాడు. సో అటువంటి రసానాం జగత రసానాం రశ్మీనాం ప్రాణానాం జగత్తులో ఉన్నటువంటి సకల చరాచర తత్వాలన్నిటి కూడా ఈ రణాత్ ప్రేరణాత్, ప్రేరణాత్ సూర్య. తం ఉద్ అగన్మ గతవంతో. తం ఉద్ అగన్మ అటువంటి ఆ తత్వాన్ని, అటువంటి ఆ సూర్యుని మేము పొందుతున్నాము, తెలుసుకుంటున్నాము. తం ఉదగన్మ గతవంతో జ్యోతిరుత్తమం. గతవంత పొంది ఉన్నాము, తెలుసుకున్నాము. పొంది ఉండడం, తెలుసుకోవడం రెండు ఒకటే ఇక్కడ. రైట్. మనము ఆ సృష్టి దృష్టి భావన నుంచి కొద్దిగా బయటికి వస్తున్నప్పుడు ఈ భేదం లేకుండా పోతుంది. తెలుసుకోవడానికి, పొందడానికి భేదం తగ్గుతూ వస్తుంది. సృష్టి దృష్టివాదం అంటే సృష్టి మనకు వేరుగా ఉంది కాబట్టి, మనకంటే వేరుగా సృష్టి ఉంది కాబట్టి దాన్ని పొందడం అనేది ఉంటుంది. అక్కడి నుంచి సృష్టికి వచ్చారంటే దృష్టిరేవ సృష్టి. నువ్వేదైతే తెలుసుకుంటున్నావో ఆ తెలుసుకోవడమే సృష్టి. దృష్టిరేవ సృష్టి అంటున్నప్పుడు పొందడము అంటే తెలుసుకోవడమే. ఆ స్వరూపాన్ని చక్కగా తెలుసుకోవడమే దాన్ని చక్కగా పొందడం అవుతుంది. ఆ విధంగా సృష్టి దృష్టి నుంచి దృష్టికి వస్తున్నప్పుడు రెండు ఒకటే అయిపోతాయి. అగన్మ అంటే గతవంత అంటే చేరినామంటే పొందినాము, తెలుసుకున్నాము. తం ఉదగన్మ గతవంతో ఎవరిని? జ్యోతిరుత్తమం సర్వజ్యోతిర్భ్య ఉత్కృష్టతమం. సర్వజ్యోతులకెల్లా, సర్వప్రకాశాలకెల్లా ఉత్కృష్టమైనటువంటి ప్రకాశం ఎవరు? పరమాత్మ స్వరూపము, చైతన్య ప్రకాశము. మిగతా ప్రకాశాలన్నీ జడ ప్రకాశాలు. ఇది చేతన రూపమైనటువంటి ప్రకాశం. జడాలన్నీ చేతన మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి సర్వజ్యోతిర్భ్య ఉత్కృష్టతమం అహో ప్రాప్తాః వయం ఇది అర్థః. అహో ఆశ్చర్యం, మేము అటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్యోతిని పొందాము. ఇదం తజ్జ్యోతి యత్ ఋగ్భ్యాం స్తుతం యత్ యజుస్త్రయేణ ప్రకాశితం. యజుస్త్రయేణ అచ్యుతమసి, అక్షితమసి, అచ్యుతమసి, ప్రాణసగంసితమసి అని ఏ తత్వానైతే
స్తుతించామో, ఏ తత్వాన్ని అయితే ఆ యజుర్మంత్రాల చేత కీర్తించామో అది ఈ జ్యోతి, ఈ పరం జ్యోతి. అక్కడ ప్రాణం అని చెప్పుకున్నాం, రైట్? యజ్ఞోపాసన కదా ఇది, యజ్ఞోపాసన అహంగ్రహోపాసన ఇది. అహంగ్రహోపాసనలో ప్రాణం ఎవరు? పరమాత్మనే అని. వ్యష్టిలో ప్రాణము, సమష్టిలో హిరణ్య గర్భుడు ఒకటే అని చెప్పుకుంటున్నాం కదా. సో అటువంటి ఆ స్వరూపాన్ని అక్కడ మనం అచ్యుతమసి, అక్షుతమసి, సర్వసగం శృతమసి అని చెప్పుకున్నాం. అది ఈ జ్యోతియే అని ఈ రుక్ మంత్రాలు. ఈ రుక్ మంత్రాలకి ఆ 3 యజుష్ మంత్రాలకి సంబంధం ఏంటి? ఈ విధంగా ఇదం తజ్జ్యోతి యద్ ఋగ్భ్యాం స్థుతం, ఈ రుక్మంత్రాల చేత స్తుతించబడినటువంటి ఈ జ్యోతి ఏదైతే ఉందో, ఈ పరమాత్మ చైతన్యం ఏదైతే ఉందో, అది యజుస్త్రయేణ యత్ ప్రకాశితం. యజుస్త్రయేణ ఆ 3 యజుష్ మంత్రాలతో ప్రకాశించబడింది, స్తుతించబడింది ఇదే. ద్విరభ్యాసో యజ్ఞకల్పన పరిసమాప్త్య. ఈ ద్విరభ్యాస, రెండు పర్యాయాల అభ్యాసం ఏదైతే ఉందో, రైట్, ఏమని? జ్యోతిరుత్తమమితి అని ఇది ఈ ఉపాసన పరిసమాప్తమైంది చెప్పడానికి. ఇందులో అన్వయం ఒకసారి మనం మంత్రంలో చూసామంటే, ఆదిత్ ప్రత్నస్య రేతసస్ జ్యోతి పశ్యంతి వాసరం పరో యదిధ్యతే దివి. ఆదిత్ అన్నప్పుడు అక్కడ ఆ అనేటువంటి ఉపసర్గం తీసుకొచ్చి పశ్యంతి కలపాలి. ఆ పశ్యంతి, చూస్తున్నాము, తెలుసుకుంటున్నాము, పొందుతున్నాము. దేన్ని? ప్రత్నస్య రేతసః జ్యోతి. ఎటువంటి జ్యోతి? పరం జ్యోతి. పరో శబ్దాన్ని పరంగా మార్చుకొని పరం జ్యోతి. ప్రత్నస్య రేతసః పరం జ్యోతి ఆపశ్యంతి. బ్రహ్మవేత్తలు వాసరం, వాసరం అంటే వాసరమివ, పగలు ఏ విధంగా అంతటిని వ్యాపించి ఉందో, ఆ అన్ని వస్తువుల్ని వ్యాపించి ఉందో ఆ విధంగా. ఎవరు ఆ ప్రకాశం? ఎవరు? యత్ దివి ఇద్యతే, ఏదైతే ఆ పరమాత్మ చైతన్య స్వరూపంలో ప్రకాశిస్తూ ఉందో, సృష్టికర్తగా అభివ్యక్తమై ఉంది. పరమాత్మ ఈ రూపంగా కాకుండా ఇంకొక రూపంగా అభివ్యక్తం అవటం లే, ఇక్కడ అభివ్యక్తమైనటువంటి రూపాన్ని మేము చూస్తున్నాము. సగుణోపాసన కదా. అదే విధంగా ఇదే విషయాన్ని ఇంకొక మంత్ర ద్రష్ట ఈ విధంగా చెప్తున్నారు. వయం తమసస్పరి జ్యోతి ఉత్పశ్యంత ఉత్తరగం స్వహ అని. వయం మేము తమసస్పరి జ్యోతి, ఈ అంధకారాన్ని పారద్రోలేటువంటి ఆ జ్యోతిని ఉత్పశ్యంత చక్కగా పొందుతున్నాము, తెలుసుకుంటున్నాము. ఎవరు? ఉత్తరగం, శ్రేష్టమైనటువంటిది, ఆదిత్యస్థం ఉత్తరగం అని. అదే విధంగా స్వహ, దీనికి ఆ జ్యోతికే విశేషణం పరం స్వహ జ్యోతి. ఆ స్వహ అనేది మళ్ళీ ఇక్కడ హృదయంలో ఉన్నటువంటి చైతన్యానికి అభిన్నమైనటువంటి ఆ జ్యోతిని చూస్తున్నాము. అందులో ఉత్తరం దేవత్రా సూర్యం అగణ్మ, ఉత్ అనేది అగణ్మతో ఉదగణ్మ అని చెప్పుకున్నాం కదా. సో దేవతల యందు ఉత్తరం దేవం, ఉత్కృష్టమైనటువంటి దేవతా స్వరూపమైనటువంటి ఈ సూర్యుణ్ణి, రైట్, జగత్ యొక్క రశ్మి ప్రాణానాం ఈరణాత్ సూర్య అని అటువంటి సూర్యుడిని పొంది ఉన్నాము. ఆ సూర్యుడు జ్యోతిరుత్తమం ఇది ఉత్కృష్టమైనటువంటి చైతన్యం, జ్యోతి ప్రకాశము. ఇక్కడికి ఈ ఉపాసన సమాప్తమైంది. తర్వాత అష్టాదశ ఖండ, తర్వాత రేపు చూద్దాం. ప్రణామములు స్వామీజీ, చక్కగా ముగించారు ఈ ఖండాన్ని.